హైదరాబాద్లో జాతీయ బీసీ దళ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి అఖిలపక్ష ఓబీసీ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ దళ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి పాల్గొన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటుగా పార్లమెంటు వర్షాకాల సమావేశంలో ఓబీసీల సమస్యలపైన సమగ్ర చర్చ జరగాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. కేంద్ర స్థాయిలో ప్రత్యేక ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరుతూ భవిష్యత్తులో రిజర్వేషన్ బచావో పేరిట దేశవ్యాప్తంగా జాతీయ ఉద్యమాన్ని నిర్మించనున్నట్లుగా ఆయన తెలిపారు. ఇక పార్లమెంటు వర్షాకాల సమావేశంలో ఓబీసీ అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వివిధ మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, మరియు మేధావులు కావచ్చు, మరియు న్యాయవాదులు కావచ్చు, కుల సంఘ నేతలు కావచ్చు, వారందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా మనందరికీ తెలిసిందే, దశాబ్దాలుగా బీసీలు ఆర్థికంగా, సామాజికంగా మరియు రాజకీయంగా వెనుకకు నెట్టివేయబడుతున్నారు. అణిచివేతకు గురైన వర్గాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి ఓబీసీలని సందర్భంగా తెలియజేస్తున్నాం. దశాబ్దాలుగా, కనీసం ఒక 30-40 సంవత్సరాలుగా మేము కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు మరియు వివిధ ప్రభుత్వాలతో పోరాటం చేస్తున్నాం. మాకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించండి అని పోరాటం చేస్తున్నాం. దశాబ్దాలుగా పోరాటం చేసినా కూడా కనీసము ఈరోజు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడము చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా జనాభా దామాష ప్రకారము మేమెంతో మాకు అంత వాటా కావాలని కూడా కొట్లాడుతున్నాం. కానీ జనాభా గణన చేస్తున్నాం అంటున్నారు, కానీ అందులో మరి ఓబీసీ కాలం లేకపోవడం చాలా సిగ్గుచేటని సందర్భంగా